ద్వారపూడి గ్రామ పంచాయతీ పరిధిలోని ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. మీ బాబు పల్ల. ద్వారపూడి గ్రామ ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు. ఇట్లు చింత దొరబాబు. యావత్ ప్రజానీకానికి వినాయక చవితి శుభాకాంక్షలు. కంకటాల మురళీకృష్ణ, ద్వారపూడి. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. శుభోదయం. ద్వారపూడి గ్రామ ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు. ఇట్లు వంటా తిరుమల శ్రీనివాసరావు, ద్వారపూడి. ద్వారపూడి గ్రామ పంచాయతీ పరిధిలోని ప్రజలందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు. మీ బుల్లపు. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ముఖ్యంగా ABS7 ప్రేక్షకులకి వినాయక చవితి శుభాకాంక్షలు. అందరికీ నమస్కారం అండి. మండపేట నియోజకవర్గ ప్రజలందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు. అలాగే AB7 ప్రేక్షకులు కూడా వినాయక చవితి శుభాకాంక్షలు. మీ ఉంగరాల రాంబాబు. మండపేట నియోజకవర్గ ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. అలాగే AB7 న్యూస్ ప్రేక్షకులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా అందరూ కూడా మట్టి విగ్రహాలనే వాడాలని బీజేపీ తరఫున మేము తెలియజేస్తున్నాం. ఎందుకంటే పర్యావరణాన్ని కాపాడవలసిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది. అలాగే ప్లాస్టిక్ నిర్మూలన ఖచ్చితంగా దీంట్లో వాడద్దు. విదేశీ వస్తువులు కాకుండా స్వదేశీ వస్తువులనే వాడుతూ అందరూ కూడా ఈ పర్యావరణాన్ని కాపాడుతూ వినాయక చవితి అందరూ కూడా పూర్తిగా చేసుకోవాలని కోరుకుంటూ మీ కోన సత్యనారాయణ. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు, ముఖ్యంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని మండపేట నియోజకవర్గ సోదరీ సోదరులందరికీ కూడా శ్రీ వరసిద్ధి వినాయక శుభాకాంక్షలు. ఈ వినాయక చవితి సందర్భంగా ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, ఆ ఆదిదేవుణ్ణి అందరూ కొలిచి వారి ఆశీస్సులు పొందాలని మనసావాచ కోరుకుంటున్నాను. మంచి మంచి ఆలోచనలతో ఈ ఛానల్ని వీక్షించి వారందరికీ కూడా మీకు కావాల్సిన విధంగా ఈ ఛానల్ మీకు ఉపయోగపడుతుందని, ఈ ఛానల్ మరింత కాలం పురోభివృద్ధి చెందుతూ జనదుర్వ్యాప్తి చెందుతూ దేశవ్యాప్తంగా ఈ ఛానల్ని ఆదరించాలని చెప్పేసి ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరినీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. AB7 ప్రేక్షకులకు నరవ గోపాలకృష్ణ నేను వినాయక చవితి శుభాకాంక్షలు. నా పేరు నరవ గోపాలకృష్ణ, పిడింగు ఎక్స్-సర్పంచ్ని, రాష్ట్ర BC సంక్షేమ సంఘం కోఆర్డినేటర్ని, వైఎస్ఆర్సీపీ లీడర్ని. ఈరోజు వినాయక చవితి పురస్కరించుకొని AB7 న్యూస్ ప్రేక్షకులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, అలాగే భగవంతుడి ఆశీస్సులు ప్రజల మీద, రాష్ట్ర ప్రజలు, రాష్ట్ర తెలుగు ప్రజలందరి మీద ఉండాలని కోరుకుంటూ థ్యాంక్ యూ. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. గణపతి ఆశీస్సులు, దీవెనలతో అందరికీ మంచి జరగాలని, ఆయురారోగ్యాలు, సుఖ సంతోషాలు ఉండాలని మనస్ఫూర్తిగా దేవుని ప్రార్థిస్తా ఉన్నా. మా ప్రియతమ నాయకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి, తోట త్రిమూర్తులు గారికి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ప్రజలందరికీ, మండపేట ప్రజలందరికీ, కేశవరం గ్రామ ప్రజలందరికీ, మరీ ముఖ్యంగా AB7 న్యూస్ ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను.